risk. Now I'm going back to India. అమ్మో రావాలి కాదు, నేను దొక్కలేను, ఇది ఇండియాకి పోతున్నా. ఫ్రెండ్స్ చూసారా అసలుకి ఇవి ఒక దగ్గర జస్ట్ కొద్దిసేపు ఆగితే ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వచ్చిన మామ థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అండ్ నేను ఇప్పుడైతే నిన్న ఎక్కడైతే పడుకున్నానో ఆ ఫ్యామిలీలోనే పడుకున్నా. అండ్ వాళ్ళతో ఇక్కడ నాకైతే సపరేట్గా మంచిగా బెడ్ అయితే ఇచ్చారు. అండ్ వాళ్ళైతే కింద పడుకున్నారు. అండ్ రియల్లీ చాలా హ్యాపీ. అండ్ వన్ మోర్ థింగ్, డ్రోన్ షాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి అంటే లైక్ వాళ్ళ ఇల్లు ఎట్లుంది, ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది ఆ డ్రోన్ షాట్స్ ఉన్నాయి. అది ఒకసారి చూద్దరు, మీరు చూపెడతా. అండ్ నా కోసం అయితే కొంచెం బ్రెడ్ అయితే తెచ్చారు, బ్రేక్ఫాస్ట్. యా వాళ్ళైతే పడుకుని ఉన్నారు, ఇంకా లేవలేదు. నేను కూడా లేచి రెడీ కావాలి. సూర్యుడు చూడండి పొద్దున ఎప్పుడు ఇది ఘోరంగా ఎండ కొట్టినట్టు కొడుతుంది, కానీ పొద్దున 5 గంటలకే లైక్ సూర్యాస్తమయం అంటే సాయంత్రం, సూర్యోదయం అయింది. మర్చిపోతున్న తెలుగు. సో పొద్దున్నే సూర్యోదయం అయింది. ఇంకా లేచి బయలుదేరి పోవడమే, పదండి. Yeah, 10 out of 10, let's rate. I been going big on the pigs out of state. Do research, check out the back of my plates. I rep so heavy, attack when I take. Still I'm on that for the long run. That name that you got, say the right one. Don't try me, I rap like a python. Had enough of the talk, they be hustling. Got my name up, came up off of nothing. Jersey gon' hang up like Jane, cause I'm chosen. Need my necklace and wrists is frozen. Getting bread out the game like I throwed it. It don't make me no bigger to show it. The stack cause I'm here for the trophy. Made it law where they cannot appeal. Show them nothing less than all the real. What you think it cost me out the deal? All I know is how I came in from the dough. Since a touchdown, all they want is more. Now I'm known to the world, I ain't tryna feel. Just run it up till I hit. My money grown, project grown, feel at home. Got the juice, minute made. I'm calling game in his face. Soon as Slim hit a J, renegade. My people long, won't be long till we all sitting on center stage, getting right off what I do. I know they getting tight off how I move. I still ain't did a write off on these juniors yet. I never even claimed that we was cool. Really, I was just playing it by the rules. Still moving like gang, got nothing to lose. But most of them won't know until I show them. And that's why I'm just trying to keep it smooth. Did it all of my prior just to prove that I can make it all real without they rules. And for the haul, I don't plan on stopping soon. All I know is how I came in from the dough. Since a touchdown, all they want is more. Now I'm known to the world, I ain't tryna feel. Just run it up till I hit a meal. 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 Just run it up till I hit a meal. సో వీళ్ళ పెద్దోళ్ళవి ఇట్లా ఫొటోస్ అయితే పెట్టుకుంటారు. మామ ఓకే. సో పాప మమ్మ సేమ్ ఓకే. ఇట్లా పెద్దలు పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు దీపాలు ముట్టిస్తారు. అండ్ ఇంకొకటి పెద్దోళ్ళకు పొద్దున్నే ఛాయ్ అయితే పోసిర్రు. అండ్ వీళ్ళ దగ్గర కూడా కొన్ని లైక్ మన టైపు దేవుళ్ళే ఉన్నారు. జాతకాలు అనే దేవుళ్ళు అంటే కాళీమాత లాగా ఉన్నది నాకు తెలిసి. చూడండి మీరు, కాళీమాత లాగానే ఉంది సేమ్. సో ఇది అన్నట్టు. అండ్ ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నా. ఇక్కడ మేకప్ లైక్ ఏమైనా రెడీ కావడానికి
అండ్ ఇక్కడైతే ఇంకా పాలు అయితే కాగబెట్టుకుంటున్నారు. ఎన్ని పాలు చూడండి, నిన్న పిండిన పాలు ఇవన్నీ. అండ్ ఇక ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా బయటికి వెళ్ళి మంచిగా బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరుతా. యా ఫైనల్లీ ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నా. అండ్ చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా. అండ్ చాలా బాధగానే ఉంది వెళ్ళడానికి, బట్ తప్పదు. అండ్ బాయ్ బాయ్ బాయ్, మిస్ యూ. కానీ ఇంకా తప్పదు, ఇంకా వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే ఉండాలనిపిస్తుంది, కానీ చాలా బాధగా అనిపిస్తుంది. చాలా బాగా చూసుకున్నారు వీళ్ళు. అండ్ ఇంకా కొన్ని సామాన్లు కూడా నాకు కట్టించారు, కానీ నాకు వద్దు అని చెప్పిన వాళ్ళు నన్ను ఇంత బాగా చూసుకోవడమే బెటర్. చాలా థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Bye. 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 Miss you. Ah. Bye. Bye. చాలా బాగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే, తప్పదు. యా ఇంకేం చేస్తాం, ఉండలేంగా మనం వాళ్ళతోటి. చెప్పండి, ఉండగలమా మనం వాళ్ళతో? అయితే ఉండలేం కదా. అండ్ ఇక తప్పదు, ఏదో ఒకటి. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, అందుకే ఏదో ఒకటి అన్న. ఇదంతా ఎక్కిన వచ్చేటప్పుడు గుర్తుందా నిన్న మీకు? వాళ్ళు ఇక్కడే జస్ట్ మనం రైడ్ చేస్తుంటే వెళ్తుంటే మధ్యలో వర్షం పడుతుంటే కలిసిర్రు. బట్ ఎక్స్పెక్ట్ కూడా చేయం మనం కొంతమందితోటి. రమ్మన్నారు, నాకు అర్థం కాలి. మళ్ళీ వెనక్కి వచ్చి పిలిచి రమ్మన్నారు. అండ్ నేను అక్కడ పడుకోవడానికి ప్లేస్ ఇచ్చిర్రు. వాళ్ళు కింద పడుకొని అయినా లైక్ నాకు అనిపించింది, మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మనం కింద పడుకొని వాళ్ళకి బెడ్లు ఇస్తాం కదా, సో అట్లనే అనిపించింది. అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పండుగలకు వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, ఎందుకంటే నాన్నమ్మ వాళ్ళ ఇల్లుని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నా అంటే మనము విలేజ్లో ఉండట్లేము, సో సిటీలో ఉంటున్నాం కాబట్టి. సో అది ఎట్లా అమ్మమ్మ ఇల్లు అయిందో నాన్నమ్మ వాళ్ళ ఇల్లు కూడా, తాత వాళ్ళ ఇల్లు కూడా అవుతుంది. సో అట్లా పోయేసి మనం ఎట్లనైతే చేస్తున్నామో అట్లనే అట్లా అనిపించింది నాకు. కింద పడుకొని చుట్టాలు వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వడం. అండ్ నా దగ్గర చాలా చాలా తిండి ఐటమ్స్ ఉండే, ఇంకా చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా, అవన్నీ అయితే వాళ్ళకి ఇచ్చిన. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. ఇదేంటి అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే అన్నట్టు. చలో నేను కూడా ఒక సాటిస్ఫాక్షన్ తోటి వస్తుంది. చేతిలో డబ్బులు లేవు, కార్డులో ఉన్నాయి. నేను ఇదంతా డాంబర్ రోడ్ అనుకున్నా, కానీ మట్టి రోడ్ ఉంటుందని తెలియదు కదా. ఏదో సిటీలా ఉంటాయి కావచ్చు, మెయిన్ హైవే అనుకున్నా. జూమ్ కొట్టినా కూడా కనవాళ్ళే దుర్మార్గాలు. చలో క్యా కరేంగే జాయేంగే. ఇది పోనిస్తలేదు అయ్యా. ఫ్రెండ్స్, మొత్తము చాలా పెద్ద కొండ ఉంది.
మేబీ గత 20 గంటల నుండి సిగ్నల్ లేదు నాకు. ఇంట్లో వాళ్ళకు ఇంటిమేట్ చేశాను, సిగ్నల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, హాఫ్ రోడ్లో అవుతుందని. అండ్ నాకు ఒకటే అర్థమవుతుంది, సిగ్నల్ లేకుంటే రోడ్డు ప్రాబ్లం ఇది ఇట్లా ఎగురుతుందంటే. సిగ్నల్ లేకుంటే కొద్దిసేపు అనిపించవచ్చు, అరే ఓకే ఫోన్ చూస్తాము, కానీ కొద్దిసేపు అయినాక ఎంత ప్రశాంతంగా ఉందో. నిజంగా డిస్కనెక్ట్ అయినా ప్రపంచానికి, కనెక్ట్ అయినా అక్కడున్న పీపుల్స్కి. యా మాటలు లేవు, కానీ రోడ్డే మాట్లాడకుండా చెప్తాను. అమ్మ ఘోరం అసలు ఈ రోడ్డు. దీనివల్ల ఇంకా రిమ్ బెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక కారు పోతుంది. హాయ్ హాయ్ హాయ్. ఒక్క కారు వాళ్ళకి ఇక్కడ కనబడితే వాళ్ళకి వెరైటీగా అనిపిస్తాయి. అమ్మ ఎవడ్రా వీడు ఇక్కడ సైకిల్ దూకుతాడు. నిన్న కొరియా అతను చూసే ఆగమవుతాడుగా. ఇక మళ్ళా అమ్మ ఈ రోడ్ మాత్రం లైక్ మడ్డీ శాండీ రోడ్డు అండ్ ఇంకా గతుకులు 3 కలిపి ఉన్నాయి. 4వది హైటు హిల్, 5వది విండ్. ఇంకా విండ్ స్టార్ట్ అవ్వలేదు. 1:30-2 గంటలకు విండ్ స్టార్ట్ అవుద్ది ఫ్రెండ్స్. 5 గంటల దాకా దంచుతుంది, 5-6 గంటల దాకా. ఆ తర్వాత 5-6 గంటలకి విండ్ పోయినాక వాన స్టార్ట్ అయింది, అది 7-8 గంటల దాకా దంచుతుంది. ఆ తర్వాత మనకు గంట టైం ఉంటుంది, సన్ డౌన్ అవుతూ ఉంటుంది. లేచి నిలబడి తొక్కాల్సి వస్తుంది. ఇక్కడ అంత పైకి ఉంది, మీకు తెలుసు కదా. ముందర రోడ్డు కనబడుతుంది కదా, చూస్తూ ఉంటారు. బలారామని కొద్దిసేపు ఆగుతా. ముద్దుగానే యశోద లాంటి ముద్దు ముద్దు. ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి రోడ్లు. ఓకే హౌ టు గో హియర్. అటు అవతలికి వెళ్ళిపోతే బెటరే, బట్ నో, I can't take risk now. Well, I'm going back to India. అమ్మో రావాలి కాదు, నేను దొక్కలేను, ఇది ఇండియాకి పోతున్నా. ఓకే ఫ్రెండ్స్, వచ్చేస్తున్నా. మనకి అంత సెట్ కాదు ఫ్రెండ్స్. మనం మంచిగా ఇంత తినాలి, పండుకోవాలి, పొద్దుగాలు పోవాలి, సాయంత్రం రావాలి, వాడు మనం తిడితే పడాలి, తినకుండా తిట్టించుకునే పనులు చేయాలి, మన రిటర్న్ తిరగాలి, అయినా దొక్కాలి. మనం ఎందుకు వింటాం, మనం ఇన్ని రకమైతే ఇటు దాకా ఎందుకు వస్తాం. ఎట్లా ఉంటుంది, అట్లా ఉండదు, తొక్కుడే ఉంటుంది. ఎట్లున్న రోడ్డు కడుపు బాగా లూజ్ అయింది అన్నట్టు, అంటే బాగా లేక అయ్యా ఏమంటారు దాన్ని, పొట్ట పోయింది కొంచెం, ఉండే లూజ్ అయ్యి ఎలాస్టిక్ దూకుతుంది. దాన్ని టైట్ చేయాల. మన చేతుల్లో ఉంటుంది అంతా, పానర్ పెట్టి ఫిట్ చేసుడే. భలే ఉంది రోడ్డు మాత్రం. చాలా స్పీడ్గా పోతుంది, కానీ భయం అవుతుంది. ఎక్కడ మట్టి ఉందో వెంటనే కంట్రోల్ కావాలి. ఇదంతా వాటర్ అంతా పోయి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒకటేసారి మట్టి కుప్ప ఎక్కువైంది అనుకోండి, రఫ్న బ్రేక్ పడుతుంది స్పీడ్కు.
స్పీడ్ బ్రేక్ పడ్డప్పుడు మనం కింద పడతాం. ఇగో గిట్ల మట్టి చూసుకొని పోవాలి. అండ్ ఇప్పుడు డౌనే ఉంటుంది మేబీ. నెక్స్ట్ అస్ఘాట్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. అక్కడ నుండి మళ్ళీ మనకు ఒక 40 కిలోమీటర్స్ బైంటాస్ అంటుంది మనం పోవాల్సిన ప్లేస్. ఒక్కసారి అది పోయినామంటే సెట్ రీచ్ టు మెయిన్ రోడ్స్ అనుకుంటాను, మరి నాకు తెలియదు మెయిన్ రోడ్స్ వస్తే. ఫ్రెండ్స్ చూసారా అసలుకి ఇవి ఒక దగ్గర జస్ట్ కొద్దిసేపు ఆగితే ఎలా ఈగలు చుట్టుముడుతున్నాయో. ఇది లేకుంటే మనం బండి నడపలేం, సైకిల్ నడపలేము అసలుకి. ఓ టూ మచ్ ఇది. చూస్తున్నారా మీరు? మొత్తం సైకిల్కి మొత్తం అవే. అసలు ఈ రోడ్ ఏంటి అసలు అయిపోవట్లేదు. ఇంకా 40 కిలోమీటర్లు లాగుంది. ఎంత ఎక్కినా కూడా అది ఇంకా కొండలు వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫుల్ ఈగలు అవి మొత్తం ముఖంలో డుమ్ డుమ్ అని వచ్చి పడుతున్నాయి రైడ్ చేస్తూ ఉంటే. కాళ్ళు మాత్రం పిక్కలు మాత్రం నాకు తెలిసి నా స్ట్రెంత్ చూసుకోవాలి, చాలా పెరిగే ఉంటుంది. చాలా గట్టిగా ఎక్కువ లగేజ్ అయిపోయింది. అండ్ ఈ లగేజ్ అంతా మోస్తూ సైక్లింగ్ చేయడం అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. కొండలు ఎక్కడం అంటే మనము 140 కిలోల గుంజుడే. నేను సైకిల్ కలిపితే 140 కిలోలు గుంజుడే గుంజుడు. టైం 12 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు, బాగా ఆకలి అవుతుంది. అండ్ నా దగ్గర ఏమేమి ఉన్నాయంటే పీచ్, ఇది వచ్చేసి పీచ్, ఎల్లో పీచ్ అని చెప్పేసి ఇది ఫైబర్ బాగుంటుంది, ఇదైతే తీసుకున్నా. అండ్ మొనాలిసా అని చెప్పేసి ఏదో స్విస్ ఇది రోలు, ఇది ఒకటి ఉన్నది. ఇది తింటే కడుపు నిండుతుంది అనుకుంటా. అండ్ ఫుల్గా ఆకలి అవుతుంది, మనం అప్పుడెప్పుడో తిన్నాము. అండ్ ఇది ఒకటి కాల్ వస్తుంది డ్రింక్. ఇక వదండి తినేసిపోదాం. ఆ కొండలు చూడండి ఫ్రెండ్స్ ముందట. షా ఎంత ఎక్కినా కూడా అలాగే వస్తూనే ఉన్నాయి. అమ్మా యార్ ఏంటి అసలు ఈ కొండలు అయిపోవట్లేదు. ఆ ముందట అన్నీ అవే ఉన్నాయి, ఎట్లా ఎక్కాలి వీటిని? మై గుడ్నెస్. చూడండి 87 కిలోమీటర్లు వచ్చిన ఒక్క పురుగు లేదు, ఏం లేదు. రోడ్డు అంతా ఎట్లా తెలుసా, ఇట్లా 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 గతుకులు 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 గతుకులు. అమ్మా సోప్కి అంత చచ్చిపోయింది చెప్పాలంటే. ఈ మోచేతులు అన్నీ నొప్పులు వేస్తున్నాయి ఘోరంగా, ఎల్బో పెయిన్ వచ్చేసింది ఇట్లా 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 ఎగిరేయడం వల్ల. ఇంకా బ్యాక్ అయితే బరస్టే అయిపోయింది, ఎగిరేసుడే ఎగిరేసుడు. ఈ ఎండ చూడండి ఎట్లుంది అమ్మ బాబోయ్. అయినా కొంచెం ఓపిక వేసుకొని వెళ్ళాలి. పదండి వెళ్దాం. ఇంకొక 16 కిలోమీటర్లు అయితే అయిపోద్ది. ఒక్క మనిషి కనబడతలేడు. లాస్ట్ రోడ్ చూడండి ఎట్లుందో, ఇంకొక 8 కిలోమీటర్లు ఉంది. మట్టి మాత్రం ఇంతగానో ఉంది ఏందో. ఫైనలీ మరి నాకు హోటల్ ఏమైనా దొరుకుతుందంటారా, లేకుంటే ఏదైనా చిన్న పల్లెటూరా ఏమో చూస్తాం. యా చిన్నపిల్లనయ్యా, వదిలేయండి అయ్యా, ఇప్పటికీ పూర్ణమై ఉన్నానయ్యా. అమ్మ ఏం రోడ్లో ఏమో. కొంచెం ఫుడ్ తిందామని ఈ సిటీకి వచ్చాను. కొంచెం ఫుడ్ తిందామని రెస్టారెంట్ మొత్తం తిరుగుతున్నా, ఒక్క రెస్టారెంట్ లేదు.
ఏం లేవు. మళ్ళీ అవే ప్రాసెస్డ్ ఫుడ్ పిచ్చి లేచిపోతుంది నాకు. అయితే ఇంకా తిరిగి అలసిపోయి ఈ కారు ఆడ కూర్చుంటే ఈ కారు వాళ్ళు ఫాలో అయ్యి మేము చూపెడతామన్నారు. అయితే వాళ్ళు వెంబడిపోతున్నా, అది ముచ్చట. సో వీళ్ళైతే తీసుకెళ్తున్నారు వేరే ప్లేస్ ఎక్కడో ఉన్నదంట ఫుడ్, అక్కడ తిందు పదా అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. అక్కడ వండి తినిపిస్తారంట. సో ఇతనైతే ఈ విధంగా మీట్ కట్ చేసి నాకైతే ఇస్తున్నాడు, అలా పెట్టుకొని తిను అని. క్రేజీ ఉంది కదా అసలుకి. ఈ చిన్న పిల్ల చూసారా మీరు, చూపెడతాగండి. నోట్లో పెద్ద బొక్క పెట్టుకొని తిరుగుతుంది. వీడొకడు అమ్మ బొక్క నిరుతాండి తను, అంత శక్తి ఉంటుంది దగ్గర. చూద్దాం ఒకసారి. ఆల్కహాల్ వీడొక్కడు. సో వీళ్ళైతే ఇంటికి పిలిచి అయితే మటన్ అయితే పెట్టిరు, అండ్ ఇక్కడైతే ప్రిపేర్ చేసి అయితే పెట్టిరు. ఇది వచ్చేసి మంగోలియన్ ట్రెడిషనల్ ఫుడ్ అంట, ట్రెడిషనల్ మీట్ అంట. సో ఈ విధంగానే ఉంటుంది. అండ్ రైస్ కొంచెం మంగోలియా మీట్ మ్యాక్ అంటారంట. సో ఇదైతే బొక్కిచ్చి తీసుకొని అంటారు. వీడొకడు సో పెట్టిరు, మంచి ఫుడ్ అయితే పెట్టిరు. ఇక తిందాము. అండ్ రియల్లీ చాలా హ్యాపీ అండ్ చాలా బాగానైతే చూసుకున్నారు. రోడ్ మీద వెళ్ళి నాకు పిలిచి మరీ ఫుడ్ పెట్టడం అనేది చాలా గ్రేట్, ఎందుకంటే హోటల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో దానికోసమే. సో వీఆర్ హ్యావింగ్ ఫుడ్ యాక్చువల్లీ. సో ఇప్పటిదాకా నేను ఏ ఫ్యామిలీతో వెళ్తున్నాను, వాళ్ళు ఇద్దరు కపుల్స్. లైక్ నేను అక్కడ రోడ్ మీద రెస్టారెంట్కి వెళ్తూ ఉంటే ఎక్కడ దొరకలేదు. సరే మా ఇంటికి రా తిందు అని అన్నారు. అంటే లైక్ మేము కుక్ చేస్తాం దా అని అన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళిన తర్వాత తిన్న తర్వాత సరే మనీ అడిగారు. లైక్ తాగుతూనే ఉన్నారు. నన్ను తాగమన్నారు కానీ నేను తాగలేదు అసలుకి. మనీ అడిగారు. సరే అని చెప్పేసి ఒక ఎంత 500-600 రూపాయలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అంత అయిపోయింది. ఒకసేపు రెజ్లింగ్ ఆడినాం. ఆడు అని అంటే సరే రెజ్లింగ్ ఆడినాం. ఆ తర్వాత ఇంకా నైట్ 10 అయింది. ఇప్పుడు 10 అయిపోయిన తర్వాత ఏంటంటే ఎక్కడైతే నా సైకిల్ ఉందో అక్కడ నుండి వేరే ఇంటికి తీసుకెళ్ళారు అన్నట్టు. సైకిల్ ఒక దగ్గర పెట్టేసి వేరే ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వండుదాము అని అన్నారు. సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చి తాగుతారు అయిపోయినా కూడా తెచ్చుకుంటారు. నేనేమో ఫుడ్ పెట్టిగా గట్టిగా అడగలేకపోయినా. అడగ లాస్ట్కి 10:30 అవుతుంది. అప్పుడు ఇంకా
ఫుల్గా వర్షం పడే ఆల్రెడీ పడ్డది, తగ్గింది, మళ్ళీ పడే సిచ్యువేషన్ ఉంది నాకు వెళ్ళాలంటే. నేను ఇక్కడ పండుకో, ఇక్కడ రెస్ట్ తీసుకొని రేపు పొద్దున పోదులే అని అన్నారు. సరే అని చెప్పేసి అనుకోండి, సరే ఇక రెస్ట్ తీసుకుందాం అన్నారు కదా అని చెప్పేసి వెయిట్ చేసిన. లాస్ట్కి ఇంకా 10:30 అవుతుంది. మళ్ళీ అది ఎక్కడైతే సైకిల్ ఉందో పాత ఇల్లు, అక్కడ నుండి అక్కడికి తీసుకెళ్ళారు, కార్లో నుండి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత బాగా తాగారు. తర్వాత బాయ్ అని అంటారు. బాయ్ అంటే అరే బాయ్ ఏందిరా, ఈ 10:30కి నేను ఇటు పోవాలిరా ఇప్పుడు అని చెప్పేసి నాకేం అర్థం కాలేదు. సరే బాయ్ అని చెప్పేసి ఇంకా నేను ఊరవతలకి వచ్చేసిన. సైకిల్ ఇట్లా తెచ్చుకున్నా. నాకు తెలియదు ఇక్కడ ఎట్లుందో ఏందో, ఎక్కడ క్యాంప్ వేసుకోవాలో కూడా ఏం అర్థం అవ్వట్లేదు. డే టైంలో అయితే నేను చూసుకుంటాను, కానీ లైక్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నాకేం అర్థం అవ్వట్లేదు. వాళ్ళని ఏమనాలా, లేకుంటే నేను అనవసరంగా పోయినా అనుకోవాలా ఇక్కడ. సరే నేనే అనవసరంగా పోయినా అనుకుంటా, ఎందుకంటే అందరూ వాళ్ళేం చెడు చేయలేదు. మరి బాగా తాగిన తర్వాత బాయ్ అంటే నేనే పోవాలి. ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు నేను క్యాంప్ వేసుకోవాలి, వర్షం పడుతుంది, వచ్చింది. నేను యాక్చువల్గా హోటల్ తీసుకుందాం అనుకున్నా. 7-8 రోజులు అయితే స్నానం చేయక. వాళ్ళు ఆగం చేసిర్రు. ఇక్కడ హోటల్స్ లేవు, ఉన్న షవర్స్ లేవు అంట. నా పవర్ బ్యాంకులు అయిపోయినాయి ఛార్జింగ్. రేపేమో బయలుదేరాలి ఇక్కడ నుండి ఘాటీ రోడ్లో. బిల్కుల్ నాకేం అర్థం అవుతలేదు. ఇంకా క్యాంప్ వేసుకుంటా నేను. ఫస్ట్ అయితే టెంట్లోకి వెళ్ళిపోయి వాన పడ్డా ఏం కాదు, ఫుల్గా మేఘాలు అటు సైడ్ మొత్తం మెరుపులు వస్తున్నాయి. వరస్ట్ డే. సో ఫ్రెండ్స్, క్యాంప్ వేసాను, వాన పడుతుంది మంచిగా గట్టిగా, గాలితో కొడుతుంది అన్నమాట వాన. గుడ్ నైట్, ఐ లవ్ యూ, బాయ్. ఏమైనా అయితే చెప్తా పొద్దుగాల. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వాన గాలి అయితే తగ్గట్లేదు. ఇప్పటిదాకా టెంట్ మొత్తం పట్టుకొని అటు ఇటు పట్టుకొని కూర్చున్నా. అండ్ ఇంకా నా వల్ల కాదు, ఇక పడుకుంటా. అగో మళ్ళీ చూడండి ఎట్లా ఊగుతాను చూడండి. దడదడ ఏం దడదడరా అయ్యా బాబోయ్. గుడ్ నైట్, ఐ లవ్ యూ, బాయ్ బాయ్.